బిజినెస్‌లో కస్టమర్‌కి ప్రామిస్ ఇవ్వడం సులువు. కానీ ఆ ప్రామిస్‌ని నిజం చేయడం అదే అసలైన ఛాలెంజ్. ఇప్పటివరకు మనం వాల్యూ క్రియేషను, మార్కెటింగు, సేల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి కస్టమర్‌కి మాట ఇవ్వడం. కానీ ఈ రోజు నుంచి మనం వాల్యూ డెలివరీ గురించి మాట్లాడుకుందాం. కస్టమర్‌కి ఆ ప్రామిస్‌ని నిజం చేసే ప్రాసెస్. ఇవాళ మనం 5 పవర్ఫుల్ కాన్సెప్ట్‌లు వాల్యూ స్ట్రీము, డిస్ట్రిబ్యూటర్ ఛానలు, ద ఎక్స్‌పెక్టేషన్ ఎఫెక్టు, ప్రిడిక్టబిలిటీ, క్వాలిటీ. ఈ 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా వాల్యూ స్ట్రీమ్. మీరు ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసిన ఫోను 10 రోజులు లేట్ అయింది అనుకోండి. ఎన్ని కాల్స్, ఎన్ని కంప్లైంట్స్, మీ ఫ్రస్ట్రేషన్ లెవెల్ పెరిగిపోతుంది. ఇమాజిన్ చేయండి కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే ప్రాసెస్లో అన్నెసరీ స్టెప్స్, డిలేస్ ఉంటే కస్టమర్ ట్రస్ట్ కోల్పోతాడు. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే ప్రాసెస్లో స్ట్రీమ్లైన్ చేస్తే డిలే తగ్గితే కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. సో వాల్యూ స్ట్రీమ్ అంటే ప్రోడక్టు లేదా సర్వీసు కస్టమర్కి చేరే మొత్తం ఫ్లో స్ట్రీమ్లైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ 10 to 15 మినిట్స్లో గ్రాసరీ డెలివరీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాసెస్ స్ట్రీమ్లైన్ చేసి వేరే హౌస్ దగ్గరే స్టాక్ ఉంచుతారు. స్పీడ్ డెలివరీ అనేది కేవలం సర్వీస్ కాదు, అది కస్టమర్ ట్రస్ట్ని బిల్డ్ చేసే సీక్రెట్ వెపన్. నెక్స్ట్ నెంబర్ 2, డిస్ట్రిబ్యూటర్ ఛానల్. అమూల్ బటర్ ఆల్మోస్ట్ ప్రతి షాప్లోనూ ఉంటుంది. మీరు ఎంత మారుమూల పల్లెకి వెళ్ళినా కూడా దొరుకుతుంది. డిస్ట్రిబ్యూటర్ ఛానల్ వల్ల ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి చేరకపోవడం. మరి దీనికి సరైన సొల్యూషన్ ఏమిటి అంటే సరైన డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ఎన్నుకోవడం. డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ప్రోడక్టు లేదా సర్వీస్ కస్టమర్కి చేరే మార్గం. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్సు ప్లస్ లోకల్ రీటైలర్స్ మోడల్ వల్ల ప్రతి చోట దొరుకుతుంది. సో రైట్ ఛానల్ లేకపోతే బెస్ట్ ప్రోడక్ట్ కూడా డస్ట్ పడుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, ఎక్స్పెక్టేషన్ ఎఫెక్ట్. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేశారు. బయట బోర్డు మీద బెస్ట్ బిర్యానీ ఇన్ టౌన్ అని ఉంది. టేస్ట్ ఆర్డినరీ అయితే మీరు డిసప్పాయింట్ అవుతారు కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి యాక్చువల్ డెలివరీ అందించకపోతే డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే ఎక్స్పెక్టేషన్ రియలిస్టిక్గా సెట్ చేసి డెలివరీ అదే లెవెల్లో ఇవ్వాలి. ఎక్స్పెక్టేషన్ ఎఫెక్ట్ కస్టమర్ మైండ్లోని ఎక్స్పెక్టేషన్ మీట్ చేయడం లేదా ఎక్సీడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా పంచ్ వెహికల్ సేఫ్ ఎస్యూవి అనే ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి NCAP సేఫ్టీ రేటింగ్తో కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మీట్ చేశారు. సో ఎక్స్పెక్టేషన్ మీట్ చేయడం అంటే కేవలం క్వాలిటీ కాదు, అది ట్రస్ట్, బ్రాండ్ యొక్క ట్రస్ట్ని బిల్డ్ చేయడం. నెక్స్ట్ నెంబర్ 4, ప్రిడిక్టబిలిటీ. అమెజాన్లో మీరు ప్రైమ్లో ఆర్డర్ చేస్తే డెలివరీ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్గా తెలుసు. కానీ ఒక లోకల్ స్టోర్లో ఆర్డర్ చేస్తే ఎప్పుడు వస్తుందో అన్సర్టైనిటీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అన్ప్రిడిక్టబుల్ డెలివరీ వల్ల కస్టమర్ రిపీట్ బిజినెస్ తగ్గుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే కన్సిస్టెంట్ అండ్ ప్రిడిక్టబుల్ డెలివరీ ఇవ్వాలి. ప్రిడిక్టబిలిటీ అంటే డెలివరీ టైము, క్వాలిటీ ప్రిడిక్టబుల్గా ఉండడం. సో ఫర్ ఎగ్జాంపుల్ డొమినోస్ పిజ్జా 30 మినిట్స్లో డెలివరీ ప్రిడిక్టబిలిటీతో మార్కెట్లో యూనిక్ పొజిషన్ బిల్డ్ చేశారు. ప్రిడిక్టబిలిటీ అనేది కస్టమర్కి కంఫర్ట్ జోన్. దాన్ని వన్స్ డిస్టర్బ్ చేస్తే లాయల్టీ కుప్ప కూలిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 5, క్వాలిటీ. ఒక్కసారి మీరు బ్రాండెడ్ టీషర్ట్ తీసుకున్నారు. మొదట వాష్ తర్వాత కలర్ ఫేడ్ అయింది. నెక్స్ట్ టైం మీరు ఆ బ్రాండ్ కన్సిడర్ చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో చేయరు కదా. సో ఇక్కడ ప్రాబ్లం క్వాలిటీలో కాంప్రమైజ్ అంటే బ్రాండ్ డ్యామేజ్ అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ కన్సిస్టెంట్ హై క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ హై స్టాండర్డ్ ప్రోడక్ట్ కన్సిస్టెంట్లీ డెలివరీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ డెకేడ్స్గా క్వాలిటీ కన్సిస్టెంట్ వల్ల మార్కెట్ లీడర్ పొజిషన్ని మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీ అనేది ప్రోడక్ట్కి హార్ట్ బీట్ లాంటిది, అది లేకపోతే బ్రాండ్ డెడ్డే. సో వాల్యూ క్రియేషను, మార్కెటింగు, సేల్స్ అనేవి కస్టమర్కి ప్రామిస్. కానీ వాల్యూ డెలివరీ అనేది ఆ ప్రామిస్ని నిజం చేసే ఎగ్జామ్. స్ట్రీమ్లైన్ ప్రాసెస్, వాల్యూ స్ట్రీమ్, కరెక్ట్ పాత్, డిస్ట్రిబ్యూటర్ ఛానల్, రైట్ ఎక్స్పెక్టేషన్ ఎఫెక్ట్, కన్సిస్టెన్సీ, ప్రిడిక్టబిలిటీ, అన్కాంప్రమైజ్డ్ స్టాండర్డ్స్, క్వాలిటీ. ఇవన్నీ కలిస్తేనే మన బిజినెస్ లాంగ్ టర్మ్లో సక్సెస్ సాధిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.